మా ఊళ్ళోనే మా ఇంటి వెనకాల సందులోనే ఫంక్షన్ కి వచ్చాం గురు. మా ఊళ్ళో మధుగురు కెట్టయ్య గారు ఒకప్పుడు పొలాల్లో బోర్లు వేసేవారు ఆయన. అలా అంటే చాలా మందికి అర్థమవుతుంది మా చుట్టుపక్కల. వాళ్ళ ఫ్యామిలీ అమ్మవారికి మేకపోతులు వేసుకున్నారు. అదే రోజు వాళ్ళ మనవడు యశ్వంత్ సాయి పుట్టినరోజు. రెండు అలా కలిసి రాలేదు, కలిసి వచ్చిందా చేసుకున్నారు. భోజనాల్లో ఐటమ్స్ ఏంటో చూద్దాం గురువు గారు. భోజనాల్లో బ్రెడ్ హల్వా, గారెలు, చికెన్ కర్రీ, పిండి కూడా నిమ్మకాయ బద్దలై, ఆ తర్వాత సాంబార్, ఆ పెరిగి ఇట్ని. ఈ రోజు అమ్మవారికి బలిచ్చిన మేకపోతులు కర్రీగా మారిని అంటే మటన్ కర్రీ గురువు గారు. ఇది కోడి గుడ్లు కూర, ఇదేమో మేక తలకాయ కూర, మేక బోటీతో అద్భుతమైన ఫ్రై, తర్వాత ఇవన్నీ వెజ్ కర్రీస్. వీటిలో కొంచెం డిమాండ్ తక్కువ ఉంటది. ముందుగా మటన్ దమ్ బిర్యానీ వేసారు. దమ్ బిర్యానీ నాకు చాలా బాగా నచ్చింది. సప్పం లాగేసి గ్లాసులు ఖాళీగా ఉన్నాయి, 2 గ్లాసులు థమ్స్అప్ పోసారు. లాగేసి అది నాన్ వెజ్ భోజనాలు కదా ఎరక్కూడేద్దామని చెప్పి పొద్దున్న నుంచి ఏం తినకుండా వచ్చాం. ఇక్కడికి వచ్చాక 4 మొత్తం తింటే కడుపు నిండిపోయింది. శ్రీ రాజేశ్వరి క్యాటరింగ్ పసివాళ్ళ మనం తెలిసిన కుర్రోళ్లే. చాగళ్ళు, కొవ్వూరు, నిడవలు ఎక్కడికైనా వస్తారు, సొంత మనుషులే కొట్టిస్తారు. ఈ కుర్రోడే టీం లీడర్, సగ్గా నవ్వుతా ఉంటాడు. తాళూరి బ్రదర్స్ చక్కగా ఇప్పుడు కలిసిమెలిసి ఉంటారండి అన్ని విషయాల్లోనూ. ఐకమత్యమే మహాబలం అన్నట్టు. మా ఊళ్ళో తాళూరు చాలా మంది ఉన్నారండి బాబు. ఎక్కడికి వెళ్ళినా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. నా పక్కన ఉన్నది వంట మాస్టర్ అన్నయ్య గారు. వంటలు చాలా బాగా చేశారని చెప్పి చిన్న కాంప్లిమెంట్ ఇద్దామని కలిసాం. ఇంతకీ అన్నయ్య గారిది జంగారెడ్డి కూడా అంట. చూస్తే అన్నయ్య గారు మన వీడియోలు అన్ని చూస్తారంటే చాలా బాగా మాట్లాడారు. పోలిన సీనమయ్య, మా మధుగురు సీనన్నయ్య, ఉప్పులూరు శివ, కుందులు కృష్ణ అన్నయ్య, వీళ్ళందరూ మన ఊరు వాళ్ళు. నేను కుర్ర వయసులో ఉన్నప్పుడు ఈ 4 కుర్రోళ్ళు చిన్న చిన్న సెడ్డీలు వేసుకుని రోడ్ల మీద ఆడుకునేవారు. కళ్ళ ముందే పెరిగారు, అప్పుడు కుర్ర వయసుకు వచ్చేసారు. కాకపోతే ఎవరి జోలికి వెళ్ళరండి, ఎవరి పనాలు చేసుకుంటారు చక్కగా. అంత మంచి వాళ్ళు. మా రెండో అన్నయ్య సతీష్, మా నాన్నగారు మూలపూడి రాములు గారు పక్క పక్కనే కూర్చొని భోజనం చేస్తున్నారు. గ్రామ పెద్దలు లఖన్సాన్ జేజీ గారు ఇంకా గ్రామస్తులు అందరూ కలిసి భోజనాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మంచి హుషారుగుండి నలుగురికి ఊపి తెప్పించే మన కుటుంబ గణేష్ అన్నయ్య, మహేశ్వర్, రాయపాటి సీన్, మా ఊరికి బాగా క్లోజ్. గురు రమేష్ గారు ఏదో ఆలోచిస్తున్నారు. ఫంక్షన్ కార్యక్రమాలు దగ్గర చూసుకోవడం కొంచెం ప్రెజర్ ఎక్కువైనట్టుంది. ఇంకో రోజుల్లో చాలా మంది మన ఫాలోవర్స్ ఉన్నారు. గురువు గారు ఉంటామండి.